నార్మల్గా ఏమవుతుందంటే ఎప్పుడైతే మెన్స్ట్రువల్ సైకిల్స్ 2 రీజన్స్ అండి. అయితే మెన్సెస్ అనేది రెగ్యులర్గా రావాలి. మెన్సెస్ ఎప్పుడైతే రెగ్యులర్గా రావో ఆటోమేటిక్గా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గిపోయినట్టే. ఒకవేళ మెన్సెస్ రెగ్యులర్గా వచ్చినా సరే అండము అండాశయం నుంచి ప్రాపర్గా రిలీజ్ అవ్వడం ఒక ఎత్తు. ఆ రిలీజ్ అయిన అండము ఫలదీకరణానికి పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకోవడం ఇంకో ఎత్తు. ఈ 3 విషయాలు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే అండం రిలీజ్ అయ్యి ఫలదీకరణానికి పర్ఫెక్ట్గా లేనప్పుడు ఏమవుతుందంటే సెకండ్ మంత్ ఆర్ థర్డ్ మంత్ లేదా 5th మంత్ లోపల అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. సో దీన్ని మనం అవాయిడ్ చేయాలంటే హెల్దీ ఓవం అనేది మనకు చాలా అవసరం. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే LH, ఒక హార్మోన్స్ మనం ప్రాపర్గా సిక్రెట్ అయినప్పుడు, అంటే ఎప్పుడైతే మీ హైపోథాలమస్ ఏదైతే ఉందో పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఉందో ప్రాపర్గా ఫంక్షన్ చేసినప్పుడే ఇది రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వీటి రెండింటిని కూడా ఇంపాక్ట్ చేయగలిగే కెపాసిటీ PCOSకి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు అండం రిలీజ్ అవ్వదు, రిలీజ్ అయినది ఫలదీకరణకు పనికిరాదు, పనికి వచ్చినా అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఇన్ఫర్టిలిటీ మీరు ప్రాపర్గా పుష్ చేయాలి అనుకుంటే హార్మోన్స్ నార్మల్గా అవ్వడం చాలా ఇంపార్టెంట్. హార్మోన్స్ నార్మల్ అవడంతో పాటు మెన్సెస్ రెగ్యులర్ అవుతుండడం. మెన్సెస్ రెగ్యులర్ అయినా సరే అండం రిలీజ్ అవుతుందా, రిలీజ్ అయితే ఏ సైజులో రిలీజ్ అవుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి. వీటినన్నిటిని మనం పర్ఫెక్ట్గా డీల్ చేయగలగాలి అంటే PCOSని ప్రాపర్గా క్లియర్ చేయగలిగితేనే మనం ఇది ప్రాపర్గా రీచ్ అవ్వగలుగుతాం.